మార్చి అయిపోయి ఏప్రిల్ వచ్చేసింది. క్యాలెండర్లో పేజీ మారింది. కానీ సామాన్యుడికి మాత్రం టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ 1 అంటే ఇన్నాళ్ళు కేవలం ఒక జోక్ అనుకునే వాళ్ళం. కానీ ఇవాల్టి నుంచి జరిగే మార్పులు మాత్రం అస్సలు జోక్ కాదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిబంధనలు నేటి నుంచే పక్కాగా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతోనే మీ జేబులకు చిల్లులు పడే కొన్ని రూల్స్, మరికొన్ని ఊరటనిచ్చే అంశాలు అమల్లోకి వచ్చేశాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను చట్టం 2026 అమల్లోకి రావడంతో పన్నుల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ముందుగా ఉద్యోగుల విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏడాదికి 12 లక్షల రూపాయల వరకు సంపాదన ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 12.75 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 13 లక్షలు దాటితే మాత్రం ట్యాక్స్ వాత తప్పదు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. కొత్త లేబర్ చట్టాల వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే జీతం అంటే టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది. ఎందుకంటే బేసిక్ శాలరీని 50% ఫిక్స్ చేయడంతో మీ పిఎఫ్ కటింగ్స్ పెరుగుతాయి. ఇది భవిష్యత్తుకు మంచిదే అయినా ప్రస్తుతానికి నెలవారీ ఖర్చులకు ఇబ్బంది కలిగించే అంశమే. అలాగే ఏడాదికి